అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలకు ఇప్పుడు మంచి అవకాశం. 2024 ఎన్నికల్లో చాలామంది కూటమి ఎమ్మెల్యేలు ఊహించని విధంగా మంచి మంచి మెజారిటీలతో గెలిచారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అని నేను గతంలోనే ఒక 10 రోజుల కిందట ఒక వీడియోలో చెప్పాను. నారా లోకేష్ గారు మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, దశాబ్దాల తరబడి సాధ్యం కాని సమస్యను పరిష్కరించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, దాదాపుగా 3,000 కోట్ల విలువైన భూమిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం కానీ, అలాగే రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అలాగే మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారనేది నేను చెప్పాను. ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత డెడికేటెడ్గా, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది మనం డిస్కస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. కానీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాలకు వరంగా మారారు. వాళ్ళ ఎన్నికైన నియోజకవర్గాలకు వీళ్ళిద్దరూ కూడా తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. సో తర్వాత నారా లోకేష్ గారు అదే మంగళగిరిలో పోటీ చేసి 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. సో ఇప్పుడు తన పవర్ ఏంటి అనేది చూపిస్తున్నారు. అండ్ పిఠాపురం నుంచి గెలిచిన భారీ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తను పిఠాపురం విషయంలో శాశ్వత ముద్ర వేస్తున్నారు. తనను గెలిపించినందుకు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో తను సంకల్పించుకొని మరీ పనులు చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో చూసుకుంటే అక్కడ సుదీర్ఘ సమస్య, పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర కోత నుంచి తీర ప్రాంత గ్రామాలకు ఒక సమస్య ఉంది. సో దాన్ని 323 కోట్లతో ఉప్పాడ సముద్ర రక్షణ కూడా సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టును ఒకటి తీసుకొచ్చి దాని నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. ఇది ఆ నియోజకవర్గానికి ఒక పెద్ద వరం. సో దీన్ని కేంద్రంతో మాట్లాడి సాధించడంలో పవన్ కళ్యాణ్ గారు 100% చాలా హార్డ్ వర్క్ చేశారు, సక్సెస్ అయ్యారు. అలాగే ఆ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో 307 కిలోమీటర్ల మేరకు గ్రామీణ పట్టణ రోడ్ల నిర్మాణానికి 200 కోట్లు కేటాయించారు. ఈ మధ్య ఒక 4-5 రోజుల కిందట న్యూస్ అది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో 152 కిలోమీటర్ల పరిధిలో 600కు పైగా సిమెంట్ రోడ్లు అండ్ బీటీ రోడ్లు పూర్తయ్యాయి. అండ్ 70కి పైగా రహదారులు, బ్రిడ్జీలు పనులు జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 2024 నుంచి 2026 జూలై మధ్యలో సుమారుగా 120 కోట్ల విలువైన పనులు జరిగాయి. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా మరో 200 కోట్లు కేటాయించి 307 కిలోమీటర్ల మేరకు గ్రామీణ అండ్ పట్టణ రహదారుల నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ కూడా ఆన్ టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకో 2 ఏళ్ళు, 1.5 ఏడాది, 2 ఏళ్లలో పూర్తవుతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన 5 ఏళ్లలో సుమారుగా ఒక 300-350 కోట్లతో ఓన్లీ రోడ్ల నిర్మాణం, 323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, అలాగే 37.5 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా జరిగాయి. సో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ABSSలో భాగంగా పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చడానికి 37.25 కోట్లు మంజూరు చేశారనమాట. సో యాత్రికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడానికి ఆ రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నారు. అలాగే అక్కడ ROB ఒకటి ఉంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అది సుదీర్ఘకాల దశాబ్దాల తరబడి అక్కడ ప్రజల కోరిక. దాన్ని కూడా 98 కోట్లతో ROB నిర్మిస్తున్నారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేంద్రంతో మాట్లాడి లెవెల్ క్రాసింగ్ బ్రిడ్జ్ అనమాట, అది ఒకటి చేస్తున్నారు. అలాగే 100 పడకల ఏరియా ఆసుపత్రి, పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 34 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి, అలాగే 3 లక్షల మంది ప్రజలకు బ్లడ్ బ్యాంక్ అండ్ బ్లడ్ స్టోరేజ్ యూనిట్, మార్చిడ్ అవుట్ పేషెంట్ వార్డులు, ప్రత్యేక ENT అండ్ కంటి వైద్య సదుపాయాలు కూడా వాటిని కల్పించడానికి, అలాగే నాగులపల్లి తాగునీటి పథకం అని కొత్తపల్లి మండలంలో 52 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాల పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో 191 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సో అక్కడ చదువుతున్న 18,000 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై కఠిన పర్యవేక్షణ ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు తీరు తను జాగ్రత్తలు తీసుకుంటూనే, తగిన సలహాలు ప్రభుత్వానికి ఇస్తూనే తన నియోజకవర్గంలో ఎటువంటి
తప్పిదం కూడా లేకుండా పూర్తి క్వాలిటీ అందించేలాగా అవసరమైతే కొన్ని చోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించారు, కొన్ని చోట్ల తన సొంత నిధులు కూడా కేటాయించి చేయిస్తున్నారు. అలాగే అక్కడ పేద కుటుంబాల వివాహం కోసం ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు సమీపంలో 2 కోట్లతో టీటీడీ దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. వాటితో పాటు ఆ నియోజకవర్గంలో భూగర్భ జలాలు అలాగే వ్యవసాయ ఆయకట్టు కూడా పెంచడానికి 10 ప్రధాన చెరువులను పూడికి తీసి పునరుద్ధరించాలని, అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా ఏర్పాటు, గతంలో ఇది లేదు, 2024లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతే ఇది ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చారు. దానివలన అక్కడ ఫండ్స్ ఎక్కువ వస్తాయి, డెవలప్మెంట్ ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నమాట. అలాగే పిఠాపురంలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవస్థానానికి 2 కోట్లు మంజూరు చేయించారు. ఇలా రోడ్లు, హాస్పిటళ్ళు, రక్షణ గోడ ఇవన్నీ కలుపుకొని 1000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకురాగలిగారు. ఇది అక్కడ ప్రజలు తన మీద ఉంచిన నమ్మకానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని, చూపిస్తున్న ఫలితం. ఇది ఈ 2 ఏళ్లలోనే జరిగింది. సో ఈ లెక్కను 2029 నాటికి ఇంకా ఎంత వర్క్స్ చేయగలరో చూడండి. సో నేను ఇది చేయడానికి రీజన్ ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి. సరే, అందరికీ లోకేష్ గారు లాగానో పవన్ కళ్యాణ్ గారు లాగానో నిధులు భారీగా ఎవరు అడిగిన వెంటనే ఎవరు, సరే వీళ్ళకు 100 కోట్లు ఇచ్చినప్పుడు మీకు ఒక 20 కోట్లు ఇస్తారుగా, వీళ్ళకి 200 కోట్ల పనులు జరిగినప్పుడు మీకు 50 కోట్ల పనులు జరుగుతాయిగా. కావాల్సిందంతా పరుగులు పెట్టాలి, పని చేయాలి, పోటీ పడాలి, వాళ్ళతో పోటీ పడాలి. సో అలా అంటే ఏదైనా చెయ్యాలనే తపన ఉండాలండి, పలానా వర్క్ చేయాలనే తపన ఉండాలి. ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ గారిని తీసుకోండి. తణుకు పట్టణంలో ఉన్న ప్రతి మున్సిపల్ పార్కును కూడా ఆయన దాన్ని ఒక కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కొంతమందిని తీసుకొచ్చి తన సన్నిహితుల ద్వారా తీసుకొచ్చి అండ్ మున్సిపల్ ఫండ్స్ కూడా కొన్ని వినియోగించి అక్కడ ఉన్న ప్రతి పార్కుని కూడా చాలా ఆహ్లాదకరంగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక టీవీ పెట్టి, ఒక జిమ్ పెట్టి అండ్ పిల్లలకి ప్లే గ్రౌండ్స్ కూడా రెడీ చేసి. సో అంటే మనం పార్కులు అంటే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు మర్చిపోతున్నారు చాలామంది, పార్కులకు వెళ్ళడం కూడా మానేస్తున్నారు. కానీ ఆ తణుకు పట్టణంలో ఉన్న 20కి పైగా పార్కులను కొత్తగా తయారు చేస్తున్నారు అనమాట. అంటే ఏదో చేయాలనే తపన ఉంటుంది కొంతమందికి. సో అది ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుంటే బెటర్ ఎమ్మెల్యేలు. థ్యాంక్ యూ.